Welcome to my channel. BSc degree 5th sem ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 5 మార్క్స్ క్వశ్చన్ అయితే చూడండి ప్రాబ్లంలో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 6/2p - 3 minus of 3 plus 4p by 9p square minus 16 plus 8 minus 6p by 16p square plus 9. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్స్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. 6/2p - 3 minus inverse Laplace transforms of 3 plus 4p by 9p square minus 16 plus inverse Laplace transforms of 8 minus 6p by 16p square plus 9. చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 6 కాన్స్టెంట్ బయట రాసుకోండి. 1/2p - 3 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3/9p square minus 16 minus into plus minus inverse Laplace transforms of 4p by 9p square minus 16 plus 2 parts గా స్ప్లిట్ చేసుకోండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8/16p square plus 9 minus inverse Laplace transforms of 6p/16p square plus 9. చూడండి ప్రాబ్లము. ఫస్ట్ మీకు సెట్ కావాలంటే ఫార్ములా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 కామన్ తీసుకోండి. p - 3/2 మైనస్ 3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/9 కామన్ తీసుకోండి. p square minus 16/9 9 కామన్ తీసాను. ఎందుకు? ఫార్ములా లెక్కన సెట్ కావడం కోసం. మైనస్ 4 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ఇక్కడ కూడా 9 కామన్ తీసుకోండి. p square minus 16/9 ప్లస్ 8 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 16 అయితే కామన్ తీసుకోండి p square plus 9/16 మైనస్ 6 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/16 అయితే కామన్ తీసుకోండి. p square plus 9/16 6/2 2 కాన్స్టెంట్ బయట రాశాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p - 3/2
3/9 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² మైనస్ 16/9ని 4/3 హోల్ స్క్వేర్ అయితే రాసుకోండి. 4/9 కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² మైనస్ 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు, ప్లస్ 8/16 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/9/16ని 3/4 హోల్ స్క్వేర్ అయితే రాసుకోండి. 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు, 16 4 స్క్వేర్ రాసుకోవచ్చు. a²/b² a/b హోల్ స్క్వేర్ అట్లా. మైనస్ 6/16 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ అయితే రాసుకోండి. 2 1 jar 2 3 jar 3 ఆఫ్ ఏ ఫార్ములా 1/s మైనస్ c e⁻at 3/2 ఆఫ్ t 3 1 jar 3 3 jar 1/3 ఆఫ్ చూడండి ఇక్కడ మీరు 4/3తో మల్టిప్లై చేయాలి. 4/3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు 4/3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది మా. 4/3తో మల్టిప్లై చేస్తే 3 × 4/3 ఏ ఫార్ములా లేకుంది a/s² మైనస్ a² sin h at 4/3 ఆఫ్ t అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4/9 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s² మైనస్ a² ఫార్ములా cos h at అంటే 4/3 ఆఫ్ t. 4 2 jar 4 4 jar 2 1 jar 2 2 jar 8 1 jar 8 2 jar క్యాన్సిల్ చేసుకుంటే ప్లస్ 1/2 ఆఫ్ 3/4తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి 3/4తో మల్టిప్లై చేయండి. ఏ ఫార్ములా లెక్క అయింది ఇది 2 × 3/4 a/s² ప్లస్ a² ఫార్ములా sin at sin 3/4 ఆఫ్ t. 2 8 jar 2 3 jar 2 8 jar minus 3/8 of inverse Laplace transforms of s/s² plus a² formula cos at అంటే cos 3/4 of t. చూడండి మా 3 × e⁻3/2 of t minus 3 3 cancel 1/4 of sin h of 4/3 of t minus 4/9 of cos h 4/3 of t. 2 1 jar 2 2 jar plus 2/3 of sin 3/4 of t minus 3/8 of cos 3/4 of t. ఇది ప్రాబ్లం. మీరు ఇలా కనుక చేసుకుంటే మీకు ప్రాబ్లం చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి.
నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీకు నెక్స్ట్ కాన్సెప్ట్గా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చెప్తాను. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కంప్లీట్ కాన్సెప్ట్ అది నెక్స్ట్ వీడియోస్లో వస్తాయమ్మా. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రాబ్లమ్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్ బై పి, డివిజన్ బై పి, కన్వల్యూషన్ థియరం, హెవీ సైడ్స్ ఎక్స్పెన్సెస్ ఫార్ములా చాప్టర్ అయితే కంప్లీట్ అవుద్ది. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.